హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సైన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బి గ్రూప్ డి 2026లో మనము 80+ సాధించాలనుకుంటే ఈ ప్లాన్ ఒకటి ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు 80+ ఈజీగా వస్తాయి. అలానే మనకి కట్ ఆఫ్ అనేది ఈసారి ఎంత ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. మనకి ఎగ్జామ్ డేట్స్ అనేవి వచ్చాయా లేదా, ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారో అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాము. ఎవరైతే 2025లో మీ ఎగ్జామ్స్ అనేటివి రాశారో వాళ్ళకందరికీ అర్థమై ఉంటుంది ఆల్రెడీ. కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందో అనేది కూడా వీడియో అనేది చేశాను నేను ఆల్రెడీ. సో ఎవరైతే ఎగ్జామ్స్ అనేటివి రాశారో 2025లో వాళ్ళు మీ రాస్కోరు కేటగిరీ షిఫ్ట్ అనేది కమెంట్ రూపంలో తెలిపినట్టయితే ఖచ్చితంగా మీ స్కోరు కేటగిరీని బట్టి నేను మీకు పీఈటీ క్వాలిఫై కావడానికి ఎంత ఛాన్స్ ఉంది, అలానే మీకు మెరిట్ లిస్ట్కి ఎంత ఛాన్స్ ఉంది అనేది క్లియర్ కట్గా నేను మెన్షన్ చేస్తాను కమెంట్ రూపంలో. కాబట్టి ఎవరే కానీ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేటివి కావాలనుకుంటారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆర్ఆర్బి గ్రూప్ డికి కానీ, ఏఎల్పికి కానీ, జేఈకి కానీ, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కానీ ప్రతి ఒక్క దానికి ఫ్రీ కోర్సెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. వీడియోలకు వెళ్ళిపోయే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ స్ట్రాటజీ అని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు 80+ అనేవి సాధిస్తారు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ ఇయర్ ట్రెండ్ని బట్టి మనకి 75+ అనేది 32,000 వేకెన్సీస్ గాను మనకి 75+ అనేది ఖచ్చితంగా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. యూఆర్ కేటగిరీకి మినిమం 75+ అనేది ఉంటుంది అనమాట మెరిట్ లిస్ట్ లో. ఈసారి మనకి 22,000 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఓవరాల్ ఇండియా వైడ్. దానికి మనకి కట్ ఆఫ్ అనేది ఇంకా పెరుగుతుంది. అంటే మనకి మార్క్స్ అనేటివి 80+ కానీ 80 కానీ మినిమం ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది ఈజీగా మెరిట్ లిస్ట్లో వచ్చేస్తుంది అనమాట. అందరికీ నేను చూసా కదా, ప్రతి ఒక్క కమెంట్ నేను చెక్ చేశాను. 60 నుంచి 75 మధ్యలోనే ఎక్కువ మందికి మార్క్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ మార్క్స్ స్కోర్ చేయడానికి హై కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. 75 నుంచి 85 మధ్యలో టాపర్స్ మాత్రమే ఉంటున్నారు. ఆ టాపర్స్ కానీ మీరు కానీ అయినట్టయితే ఖచ్చితంగా మీకు మెరిట్ లిస్ట్లో జాబ్ అనేది వస్తుంది. అసలుకి కేటగిరీకి సంబంధం లేకోకుండానే మీకు జనరల్ కేటగిరీ కిందనే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. మీకు కేటగిరీ రిజర్వేషన్ అనేది ఉందంటే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ మార్క్స్ అనేటివి డిఫరెన్స్ అనేది ఉండదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు చదవడానికి ట్రై చేయండి. మీరు 100కి 100 టార్గెట్ అనేది పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు 80 to 90 మార్క్స్ అనేటివి వస్తాయి. మెయిన్గా సిఏ మీదనే, కరెంట్ అఫైర్స్ మీదనే చాలా టఫ్గా అడిగాడు అనమాట ఈసారి. దాని గురించి చెక్ చేసినట్టయితే మనము కరెంట్ అఫైర్స్ ఈ 20 అడిగింటే 20లో మ్యాక్సిమం చేయగలిగినవి జస్ట్ 5 మాత్రమే చేస్తున్నారు ప్రతి ఒక్కరు. కరెంట్ అఫైర్స్ ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి అట్లీస్ట్ మనము 11 కరెక్ట్గా చేసినట్టయితే మీకే జాబ్ అనమాట. అంటే మీరు యాప్టిట్యూడ్లో ఖచ్చితంగా అవుట్ తెచ్చుకోవాల్సిందేదే. 25 మార్క్స్ ఉంటాయి, 25 ఈజీగా ఉంటాయి అన్నమాట. ఈజీగా తెచ్చుకోగలుగుతారు. రీజనింగ్ ఇంకా డెడ్ ఈజీగా ఉంటుంది. రీజనింగ్ 30 మార్క్స్ ఉంటే 30 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. సిఏలో రెడ్యూస్ అయినాయి అనమాట. సిఏలో అట్లీస్ట్ మీరు 11 స్కోర్ చేయగలిగినట్టయితే చాలు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేటివి ఈసారి మాత్రం చాలా టఫ్గా అడిగాడు అనమాట. మనకి జనరల్ సైన్స్లో వచ్చేసరికి మినిమం 11 అవుట్ ఆఫ్ 25 కరెక్ట్ అయినా కూడా మీకు 81 అనేటివి వచ్చేస్తాయి అనమాట. 81 వచ్చిందంటే మీరు టాపర్ కిందనే లెక్క. మీకు ఖచ్చితంగా జాబ్ అనేది ఇచ్చేస్తారు. జనరల్ సైన్స్ కూడా చాలా టఫ్గానే అడుగుతాడు. కొన్ని క్వశ్చన్స్ అనేటివి అసలు ఆన్సర్ చేయలేము, కొన్ని ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. 11 to 15 చేయగలుగుతాము ఖచ్చితంగా. అది మీ బేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీ కరెంట్ అఫైర్స్ అనేటివి ఈజీ అయితే కరెంట్ అఫైర్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయండి. లేదు నా కరెంట్ అఫైర్స్ అనేటివి వీక్ అనుకుంటే మాత్రం జనరల్ సైన్స్లో మార్క్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం ఎగ్జామ్ డేట్ గురించి మాట్లాడినట్టయితే మనకి రీసెంట్గానే 25/2/2026 ఒక నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట ఎగ్జామ్ డేట్స్ గురించి. ఈ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మనకి టెక్నీషియన్ గ్రేడ్ 1కి రిలీజ్ అయిందనమాట. మనకి ఎగ్జామ్స్ వచ్చేసరికి మార్చ్లో కండక్ట్ అవుతున్నాయి. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేవి మార్చ్లోనే కండక్ట్ అవుతున్నాయి అనమాట. మార్చ్ టు ఏప్రిల్ వెళ్తున్నాయి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ అనేవి మనకి ఏప్రిల్లో కండక్ట్ అవుతాయి అనమాట. ఏప్రిల్ 12 నుంచి కండక్ట్ అవుతాయని చెప్పి మనకి చిన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. మనకి ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసరికి మనకి మే ఎండింగ్లో కానీ జూన్ 1లో కానీ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి మనకి హార్డ్లీ 90 డేస్ మాత్రమే ఉందన్నమాట. 90 డేస్లో మీకు ఖచ్చితంగా ఈ ప్లాన్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీకు జాబ్ అనేది వస్తుంది. మీకు 80+ అనేది ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. డే టు డే ఫాలో అవ్వండి. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా ఈ ప్లాన్లోకి వెళ్ళిపోదాం మనము. వీక్ 1కి వచ్చేసరికి మనకి బేసిక్ కాన్సెప్ట్స్ అనేటివి నేర్చుకోవాలన్నమాట. అందుకే మీకు డే వైజ్ ప్లాన్ ఇచ్చాను. ఏ టాపిక్ నేర్చుకుంటే మీరు ఏ టాపిక్లో ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో కూడా ఇచ్చానమాట. మీరు యాప్టిట్యూడ్లో ఏం నేర్చుకోవాలి, రీజనింగ్లో ఏం నేర్చుకోవాలి, జనరల్ సైన్స్లో ఏం నేర్చుకోవాలి, జీకేలో ఏం నేర్చుకోవాలి, ప్రతి ఒక్క టాపిక్ మీకు కవర్ చేశాను అనమాట ఈ ప్లాన్లో. 5 డేస్ అనేది మీకు కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి. దాని తర్వాత 6th డే వచ్చేసి మనకి వీక్లీ టెస్ట్ అనేది ఇవ్వాలి. 7th డే వచ్చేసి ఎర్రర్స్ చేసిండేటివన్నీ మనం అనాలిసిస్ చేసి దాని తర్వాత ఆ ఎర్రర్స్ అనేటివి మనం మళ్ళీ మిస్టేక్ చేయకోకుండా ఎర్రర్ బుక్లో రాసుకొని దాన్ని రిపీట్ చేయకూడదు, మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలన్నమాట. అలా ప్లాన్ చేశాను అనమాట. ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి ఎవరైతే జస్ట్ క్వాలిఫై అయితే చాలనుకుంటారో వాళ్ళు ఒకటే చూసుకోండి. మిగతా వాళ్ళంతా ప్రతి ఒక్క టాపిక్ కవర్ చేస్తేనే ఖచ్చితంగా మనకు జాబ్ వస్తుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి నంబర్ సిస్టమ్, కోడింగ్, డీకోడింగ్ నుంచి ఖచ్చితంగా అడుగుతాడు. దాని తర్వాత ఇంపార్టెంట్ డేస్, దాని తర్వాత స్టాటిక్, జీకే, ఆడ్ వన్ అవుట్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు. ఈ టాపిక్స్ అనేటివి కవర్ చేయండి వీక్ 1లో కన్ఫామ్గా. వీక్ 2కి వచ్చేసరికి మెయిన్గా హీట్, లైట్, సౌండ్ ఇవి ఖచ్చితంగా అడుగుతాడు. దాని తర్వాత బ్లడ్ రిలేషన్స్ అడుగుతాడు. వెన్ డయాగ్రామ్ నుంచి ఒకటే అడుగుతాడు, ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఎక్కువ అడగడు. వీక్ 3కి వచ్చేసరికి ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ కన్ఫామ్గా అడుగుతాడు. దీంట్లో వచ్చేసి నంబర్ సిరీస్ గురించి అడుగుతాడు. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి ఎలిమెంట్స్, కాంపౌండ్స్ మీద ఎక్కువ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. దీంట్లో ప్రతి ఒక్కటి జీకే అనేది మనము అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేము, ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిందే జీకేలో మాత్రం. వీక్ 4కి వచ్చేసరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడుగుతాడు, టైమ్ అండ్ వర్క్ మీద అడుగుతాడు. సిలోజియమ్స్ నుంచి ఒక క్వశ్చన్, అనాలజీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కన్ఫామ్గా. జనరల్ సైన్స్లో వచ్చే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనేది ఖచ్చితంగా అడుగుతాడు అనమాట. వీక్ 5కి వచ్చేసరికి టైమ్, స్పీడ్, డిస్టెన్స్ మీద అడుగుతాడు. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ మీద అడుగుతాడు. పైప్స్ అండ్ సిస్టమ్స్ మీద అడుగుతారు. ఇవన్నీ డెడ్ ఈజీ అనమాట. ఇవి ఖచ్చితంగా అడుగుతాడు, కానీ చాలా డెడ్ ఈజీగా ఉంటాయి. మిర్రర్ ఇమేజెస్, వాటర్ ఇమేజెస్, పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్. జస్ట్ 2 hours మీరు కూర్చున్నట్టయితే ఈ టాపిక్స్ అన్నీ అయిపోతాయి. జనరల్ సైన్స్లో మెయిన్గా అడిగేది యానిమల్ టిష్యూస్, ప్లాంట్ టిష్యూస్ మీద అడుగుతాడు. జీకేలో ఇవన్నీ కన్ఫామ్గా చూడాల్సిందేది. వీక్ 6కి వచ్చేసరికి మెన్స్ట్రుయేషన్స్లో బేసిక్స్ నుంచి ఫార్ములాస్ అన్ని ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సిండేది. ఇది అనేది అడిగితే అడుగుతారు, లేదంటే మెన్స్ట్రుయేషన్ నుంచి 1 క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి అంతే. ఏదైనా టఫ్గా ఆడాలనుకుంటే మెన్స్ట్రుయేషన్ నుంచి అడుగుతాడు అనమాట. డైరెక్షన్స్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. ఎంబెడెడ్ ఫిగర్స్ నుంచి వస్తుంది. డైజెస్టివ్ సిస్టమ్ నుంచి వస్తుంది కన్ఫామ్గా ఒక క్వశ్చన్. ఇవి నేర్చుకోవాల్సిండేది మిగతావన్నీ. వీక్ 7కి వచ్చేసరికి ఆల్జీబ్రా నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కన్ఫామ్గా. జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. రీజనింగ్లో వచ్చి స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. నర్వస్ సిస్టమ్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. ఇవి కన్ఫామ్గా నేర్చుకోవాల్సిండేది. వీక్ 8కి వచ్చేసరికి డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ వస్తుంది. దాని తర్వాత క్యాలెండర్ నుంచి రావచ్చు. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్ నుంచి వస్తుంది అనమాట క్వశ్చన్ ఎక్కువగా. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ కానీ మీరు కవర్ చేసినట్టయితే అట్లీస్ట్ మీరు జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట, కన్ఫామ్గా కవర్ చేయండి. ఈ 8 వీక్ ప్లాన్ అంతా ఫాలో అయిన తర్వాత మీరు వీక్ 9 నుంచి వీక్ 13 వరకు ఖచ్చితంగా ఫుల్ లెంత్ మాక్ టెస్ట్లు ఇవ్వండి. ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయండి, అవి కరెక్ట్ చేసుకోండి. ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ రివైజ్ చేయండి. మళ్ళీ ఇంకోసారి మాక్ అనేది కండక్ట్ చేసుకోండి. ఇలానే ప్రతిరోజు మాక్ టెస్ట్ అనేది ఇచ్చినట్టయితే మీకు లాస్ట్లో 100/100 ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతుంటారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ ప్లాన్ ఫాలో అయితే ఖచ్చితంగా 100/100 సాధిస్తారు. అట్లీస్ట్ మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ ప్లాన్ అనేది మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. లింక్ కోసం టెలిగ్రామ్ లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి జాయిన్ అయిపోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.